హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. నిన్న ఎపిసోడ్లో చాలా అంటే చాలా బిగ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఎపిసోడ్ అయితే మాత్రం. అండ్ రామ్ గోపాల్ వర్మ సార్ అండ్ నాగార్జున సార్ అండ్ అమలా గారు, మీ యొక్క శివ టీము అంటే శివ మూవీ 36 years అయిందంట. నాకు తెలిసి ఎవరు పుట్టలేదు, ఇప్పుడున్న 90s కిడ్స్ కూడా ఎవరు పుట్టలేదు, 80sలో రిలీజ్ అయింది కాబట్టి. నాకైతే మాత్రం శివ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అప్పుడున్న మేనరిజం కానీ, అప్పుడున్న స్టూడెంట్స్లో ఇంత పవర్ ఉందా అని చూపించే సినిమా శివ సినిమా. అలాంటిది ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటే చాలా వరకు ఇప్పుడున్న జంజీ బ్యాచ్ కూడా ఈ సినిమాల యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఎందుకంటే అప్పుడున్న మేనరిజం సెపరేట్ లెవెల్ అనమాట. ఇప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకైతే మాత్రం నేను థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎప్పుడు ఆవిడ రాలేదు. శివ సినిమా రిలీజ్ కోసం ఆవిడ ప్రమోషన్ కోసం అయితే వచ్చారు. చాలా క్యూట్ పేర్ అనిపించారు. మరలా అంటే ఆ జోడీ స్టేజ్ మీద కనిపించేసరికి మంచి మంచి క్యూట్ మూమెంట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. అండ్ ఎప్పుడైతే వీళ్ళైతే వచ్చారో హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్క జోడీగా, ఇప్పుడు పడాల కళ్యాణ్ది డ్యాన్స్ బాగుంది, రీతు చౌదరిది అండ్ డిమాన్ది డ్యాన్స్ బాగుంది, ఇమానియల్ది, ఎంటైర్ హౌస్ మేట్స్ అందరూ కూడా జోడీలుగా విడిపోయి శివ సినిమాలో ఉన్న 6 సాంగ్స్ని కలెక్ట్ చేసి సెపరేట్గా లెవెల్గా డివైడ్ చేసి వాళ్ళందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మరీ డ్యాన్స్ అయితే వేశారు. నాకు తెలిసి ఇదంతా బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది, కాకపోతే అది మనకి లైవ్లో కానీ ఇందులో కానీ చూపించరు. శివ సినిమాకి కానీ నాగార్జున సార్ కానీ హౌస్ నుంచి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండేటట్టు వాళ్ళందరూ డ్యాన్సులతో వెల్కమ్ చేసి అమలా గారిని ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. అండ్ గ్రూప్ డ్యాన్స్ కూడా ఎంటైర్ హౌస్ మేట్స్ అందరు కలిపి చేసిన డ్యాన్స్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అని అనిపించింది. సో ఇదంతా ఓవరాల్గా ఒక ఎత్తు అయితే రాము సార్ అయితే వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారికి పంచులు వేయడం ఇష్టమేమో కానీ పంచులు తీసుకోవడం ఇష్టం ఉండదు. సో ఆయన ఎవరిని క్వశ్చన్ వేసినా సరే అది పంచ్ రూపంలోనే సమాధానం ఇస్తారు. సో రాము ఈజ్ బ్యాక్ అన్నట్టు స్టేజ్ మీద అయితే కనిపించింది. శివ సినిమా గురించి ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడగాలో అడగమన్నారు నాగార్జున సార్కి అడిగారు, రాము గారికి అడిగారు అండ్ అమలా గారికి అడిగారు. ఇంకా రీతు అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చూసాం. సో ఇదంతా మొత్తం నాకైతే మాత్రం సూపర్ అనిపించింది. అండ్ రిలీజ్కి ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇదంతా ఒక లెవెల్ ఆఫ్ మూమెంట్ అనమాట. హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటి అంటే, రామ్ గోపాల్ వర్మ సార్ని ఎవరైతే ట్విట్టర్లో ఫాలో అవుతారో వాళ్ళకైతే తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారికి డైరెక్టర్లో ఇప్పుడున్న జనరేషన్ పరంగా, ఇప్పుడున్న సినిమాస్ పరంగా ఎవరైతే బెస్ట్ డైరెక్టర్ చెప్పాలనుకుంటున్నారు అని అంటే రామ్ గోపాల్ వర్మ స్ట్రైట్ అవే ఎవరి దగ్గర ఆలోచించకుండా కూడా సమాధానం చెప్పేది ఎవరిదైనా ఉంది అంటే సందీప్ రెడ్డి వంగ. తీసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టరు, చూపించే మేనరిజం కానీ, అసలు సినిమాలో ఎలివేషన్ గురించి పక్కన పెడితే ఆయన డిబేట్లు కానీ, ఆయన యొక్క కాంట్రవర్సీ కానీ, ఆయన ఇచ్చే సమాధానాలు కానీ, బాలీవుడ్కి వచ్చపోయించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే సందీప్ రెడ్డి వంగ. వే ఆఫ్ టాకింగ్ కూడా, అంటే ఆయన తీసే సినిమాలు అలాగే ఉంటాయి అనుకుంటే ఇచ్చే స్టేట్మెంట్ కూడా అలాగే ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే సమాధానం ఎవరిదైనా ఉంటే సందీప్ రెడ్డి వంగ. సో అది యాజ్ ఇట్ ఈస్గా రామ్ గోపాల్ వర్మకి ఆయనకి నచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారికే నచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారని అంటే ముక్కుసూటిగా చెప్పే సమాధానం ఒకటే, సందీప్ రెడ్డి వంగ. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఓట్ వేసే ఆప్షన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నాగార్జున సార్ ఎవరు పేరైతే చెప్తారో అందులో ఒక రెడ్ గ్రీన్ నొక్కుతారు అనమాట. దాన్ని బట్టి ఎవరు ఎక్కువ గ్రీన్ నొక్కారో వాళ్ళు బట్టి ఓట్ బ్యాంకింగ్ అనేది హై ఉంటుంది. ఎవరు రెడ్ ఎక్కువైతే నొక్కారో వాళ్ళ బ్యాంక్ అనేది హై ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్లో ఉన్నా, డౌన్ ఉన్నా, హై ఉన్నా వాళ్ళు టాప్ 6లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. నాగార్జున సార్ చెప్పే ప్రతి ఒక్క పేరు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఓట్స్ వేసుకుంటూ వచ్చారనమాట. ఇందులో టాప్ 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బిగ్ బాస్ నుంచి కొన్ని వరాలు అయితే ఉంటాయి. ఆ వరాలు ఏంటి అంటే, ఒకరు సాక్రిఫైస్ చేస్తే ఇంకోరు అయితే మాత్రం అది పొందుతారు. లైక్ ఏంటి అంటే, ఇప్పుడు 13 మంది కంటెస్టెంట్లలోని 13 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అందులో సుమన్ అన్న టాప్ 5 కాబట్టి, టాప్ 5 కాదు, ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ ఉన్నారో సుమన్ అన్నకి డైరెక్ట్గా నాగార్జున సార్ బిగ్ బాస్
సుమనన్కి అయితే మాత్రం డైరెక్ట్గా కంటెండర్ అయ్యే అవకాశం అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చాడు. అంటే ఏంటి, కెప్టెన్సీ కంటెండర్ నెక్స్ట్ వీక్ జరగబోయే, ఇప్పుడు ఏదైతే కెప్టెన్ కంటెండర్ అవబోతున్నాడో ఎటువంటి టాస్క్లు ఆడకుండా డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కాకపోతే ఇక్కడ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే బర్నీ గారు ఫ్యామిలీ ఎపిసోడ్లో ఫ్యామిలీ వీక్లో ఇక్కడ ఏంటంటే సుమనన్న ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అని అనుకుంటే బర్నీ గారు ఏంచం ఫ్యామిలీ వీక్ అనేది సాక్రిఫైస్ చేయాలి. ఫ్యామిలీ ఎపిసోడ్, ఫ్యామిలీ వీకెండ్ అది ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ఎవ్రీథింగ్ అనేది వీడియో బయట అవ్వచ్చు, ఆడియో కాల్ అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, ఎనీథింగ్, లేదు అనుకుంటే వాళ్ళతో ఫోన్ కాల్ అవ్వచ్చు, ఎనీథింగ్ అది అనేది సాక్రిఫైస్ చేయాలి. సో సుమనన్న మెచ్యూరిటీ ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ బర్నీ గారు బయటికి వెళ్ళి వచ్చారు కదా, నేను ఆల్రెడీ ఆయన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు వచ్చారు, నేను ఇక్కడే ఉంటున్నాను, సో నాకు కెప్టెన్సీ కంటెండర్ అనేది ఇంపార్టెంట్, నేను ఇంకో నెక్స్ట్ వీక్ ఉండాలి అనే ఆలోచన లేకుండా డైరెక్ట్గా సార్ నేను ఆడితే కెప్టెన్సీ కంటెండర్ ఆడి గెలిచి నేను అది పొందుతాను కానీ నా వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అని చెప్పడం నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే బర్నీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళారు, ఆల్రెడీ 1 వీక్ ఉన్నారు, మరలా లోపలికైతే వచ్చారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే లోపలికి వచ్చారు. అండ్ బయట ఇతని గేమ్ ఎలా కనిపించింది ఆల్మోస్ట్ అన్ని చూసే వచ్చారని మనకి తెలుసు. అలాంటిది అయినా సరే ఆ విషయం కూడా సుమనన్నకి తెలిసి కూడా ఇప్పుడు సుమనన్న ఆ విషయాన్ని గ్రహించి కూడా అతను ఫ్యామిలీ వీక్ని వదులుకోవాలి అని ఏంటి సెల్ఫిష్నెస్ లేకుండా తన కెప్టెన్సీ కంటెండర్ కోసం ఒకరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆడి గెలుచుకుంటాను ఏదైతే చెప్పాడో అదైతే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఇమ్మానియల్ మీద ఇన్ని వారాలు డైరెక్ట్గా వితౌట్ ఎనీ నామినేషన్లో వితౌట్ ఎనీ ఇప్పుడు వరకు ఇమ్మానియల్ ఇన్ని వారాలు ఏ నామినేషన్ లేకుండా 9 వారాలు డైరెక్ట్గా ఇన్ని వారాలు నామినేషన్ లేకుండా గేమ్ ఆడాడంటే అది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఎంటైర్ బిగ్ బాస్ అన్ని సీజన్లోని ఇటువంటి కంటెస్టెంట్ ఎక్కడ దొరకడు. నామినేషన్ లేకుండా 9 వారాలు కంటిన్యూగా ఉన్నాడు అంటే మాత్రం అతని గేము లోపల ఉన్న హౌస్ మేట్స్ కూడా అతన్ని ఒక్కరు కూడా వేరెత్తి చూపించకుండా నామినేషన్ వేయకుండా ఉంచారు అంటే అతని ఆట తీరు అలాగుందని అనుకున్నాం. అండ్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కూడా, దట్టు సూపర్ అని ఎక్సలెంట్ అని చెప్పాలి. కానీ ఇమ్మానియల్కి తెలుసు 10th వీక్ ఆర్ 12th వీక్ సంథింగ్ నెక్స్ట్ జరగబోయేది ఏదైనా సరే ఇంకా 5 వారాలు ఉంది కాబట్టి ఇందులో ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాన్స్ అయితే వస్తుందని ఇమ్మానియల్ ప్రతి ఒక్కటి కూడా గెస్ట్ చేస్తాడు, చాలా నీట్గా ప్రెడిక్ట్ చేసి తన గేమ్ స్టైల్ అనేది స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తాడు. అది అందరికీ తెలుసు, ఇమ్మానియల్ మైండ్ సెట్ అనేది ఆ రకంగా పనిచేస్తుంది. కానీ గౌరవ్కి ఏదైతే ఉందో బిగ్ బ్లెస్సింగ్ అనేది ఆ పవర్ని వదులుకొని తన వాయిస్ అంటే తన లవర్ నుండి వచ్చే వాయిస్ నోట్ కోసం గౌరవ్ పవర్ని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే తనకేమీ తెలియదు అసలు అది గౌరవ్కి ఎటువంటి ఆప్షన్ ఇస్తుంది, ఆ బిగ్ బ్లెస్సింగ్ వల్ల గౌరవ్ ఏ రకంగా లబ్ధి పొందుతాడు అంటే టాప్ 5 కంటెస్టెంట్లో తను ఏముండబోతున్నాడు, ఇలాంటివన్నీ గౌరవ్కి కావాల్సిన నోట్ అనేది ఆ బిగ్ బ్లెస్సింగ్ అనేది గౌరవ్కి ఆల్రెడీ నోటెడ్ తెలుసు, ఆ బ్లెస్సింగ్ గురించి కూడా తెలుసు. ఎందుకంటే మొన్న ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా బిగ్ బాస్ గురించి అది ఆ బ్లెస్సింగ్ పవర్ గురించి కూడా గౌరవ్ డిస్కస్ అంటే ఆ బ్లెస్సింగ్ పవర్ అప్పుడే కూడా నాకు తెలిసి ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా బిగ్ బాస్ దాని గురించి డిస్కస్ చేయలేదు అని అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే గౌరవ్కి దాని గురించి ఐడియా ఉంది కాబట్టి అది అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇమ్మానియల్ తన లవర్ కోసం తన సెల్ఫిష్నెస్ కోసం తన సెల్ఫిష్ యొక్క అంటే తన యొక్క సేఫ్ గేమ్ ఏదైతే ఉందో తన కోసం తను ఒక పర్సన్ని సాక్రిఫైస్ చేయాలి వితౌట్ ఎనీ ఇంటిమేషను వితౌట్ ఎనీ నోట్ అని చెప్పేసి తన పవర్ని తను తీసుకునే హక్కు లేదు. 100% చెప్తున్న హక్కు లేదు. ఎంతవరకు కాపాడుకుంది, ఇంతవరకు గూడు కట్టుకుంది ఆడియన్స్ వీళ్ళందరూ మీద ఇమ్మానియల్కి ఒక జడ్జిమెంట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో కంప్లీట్గా 50% వరకు రాంగ్ వేలో అర్థం చేసుకున్నామేమో. ఇమ్మానియల్ ఎంత కన్నింగా, ఇమ్మానియల్ ఎంత సెల్ఫిషా, ఇమ్మానియల్ తన సెల్ఫిష్నెస్ కోసం ఒక పర్సన్ని ఇబ్బంది పెడతాడా అనే టైప్లో అనిపించింది. నేను ఆల్రెడీ నాకు అర్థమైంది కానీ ఇలా ఉండకపోతే బాగుండేమో, ఎందుకంటే విన్నర్ అవుతాడు, విన్నర్ మెటీరియల్ అవుతాడు, ముందుకు వెళ్తున్నాడు, చాలా చక్కగా ఆడుతున్నాడు. కేవలం 3 వారాలు ఆగి ఉంటే బాగుండేది కదా, దానికోసం ఎందుకు ఇంత ఆరాట పడ్డాడు. ఒక 5 వారాల్లోనే ఎలాగో బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి
బయట ఏంటంటే ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతే ఒక్కసారి అది మరలా పాజిటివ్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు గౌరవ్ బ్లెస్సింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇమాన్యుయల్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎలా తీసేసుకుంటాడు? అది కూడా మళ్ళీ ఆ బ్లెస్సింగ్ ఎలా వాడుకోవాలో తెలీదు. గౌరవ్ ఏంటి, గౌరవ్కి అసలు దాని గురించి కావడం క్లారిటీ లేదని చెప్తే నాగార్జున సార్ దాని గురించి చెప్పారు. గేమ్లో కానీ ఏదైనా అవసరం వచ్చినా బిగ్ బాస్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరికైనా ఉంది అంటే అది గౌరవ్కే, వేరే వాళ్ళు ఎవరికి లేదు అని. అది బ్లెస్సింగే కదా, తనకే బ్లెస్సింగ్ అది. ఇతను ఎలా తీసేస్తాడు అది? అంటే గౌరవ్కి ఇప్పుడు తెలుగు స్పాంటేనియస్గా రాదు, బిగ్ బాస్ కడిగి తెలుసుకుంటాడు, ప్రతి డౌట్ క్లియర్ చేసుకుంటాడు, అదే బ్లెస్సింగ్ కదా. అది ఎంటైర్ సీజన్ అంతా ఉంటుందని చెప్పేసి అన్నారు కదా, ఆ పవర్ని ఎలా లాగేసుకుంటాడు? అది చాలా రాంగ్ అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ విషయంలో ఇమాన్యుయల్ సెల్ఫిష్నెస్ కనిపించింది, సేఫ్ గేమ్ కనిపించింది, కన్నింగ్నెస్ కనిపించింది, ఎవ్రీథింగ్. ఇమాన్యుయల్ ఇంత ఘోరంగా ఆలోచిస్తాడా నాకేమో అనిపించింది. అంటే తన లవర్ వాయిస్ అంత ఇంపార్టెంటా? నాకు అది చాలా తప్పు అనిపించింది అనమాట. ఓకే, ఒకరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. గారండి టాప్ త్రీ కంటెస్టెంట్లో తనుజ గారికి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఇంకో ఫ్యూ వీక్స్ అంటే 2 వారాల్లోనే అయిపోతుందని తెలుసు. దట్టు వాళ్ళ సిస్టర్ నుంచి వాయిస్ నోటు చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా చెప్పాలంటే. ఆ వాయిస్ నోట్ అనేది ఏంటి, ఇప్పుడు తన చెల్లి ఎలా మిస్ అవుతుంది, గేమ్ గురించి కానీ ఎనీథింగ్ తనకి చాలా అంటే చాలా, అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతుంది, ఆ మ్యారేజ్లో తను ఉండే అవకాశం కూడా ఉండదు. అలాంటిది వాళ్ళ చెల్లి వాయిస్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే కెప్టెన్సీ ప్రతి వారం అంటే ఎంటైర్ సీజన్ మొత్తం కళ్యాణ్ నామినేషన్లోనే ఉండాలి. ఎంటైర్ సీజన్ మొత్తం కళ్యాణ్కి ఇంకా సేఫ్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ కేస్ కెప్టెన్ అయినా సరే తను నామినేషన్లోనే ఉంటాడు, తనకి ఇమ్యూనిటీ పవర్ అనేది రాదు ఎంటైర్ సీజన్ మొత్తం కమింగ్ వీక్స్ అని చెప్పి అనగానే తనుజ ఆలోచించి నాకు వద్దు సార్ అని అన్నది. ఎందుకంటే తను ఎంటైర్ సీజన్ మొత్తంలో ఎక్కడా కూడా తను ఇబ్బంది పడకూడదు అని ఆలోచించింది. అది చాలా అంటే చాలా బిగ్ సాక్రిఫైస్ అనిపించింది నాకైతే మాత్రం. తరువాత బిగ్ బాస్ కళ్యాణ్ పిలిపించాడు. కళ్యాణ్ అయితే నీకు 1 వీక్ కంప్లీట్గా చికెను మటను నువ్వు అడిగిన బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ విష్ అనేది ఫినిష్ చేస్తారు. కాకపోతే నిఖిల్ 2 వీక్స్ డైరెక్ట్గా ఇదండి. ఇప్పుడు కళ్యాణ్కి నిఖిల్ డైరెక్ట్గా నామినేట్ అయిపోతాడు అని చెప్పానంటే కళ్యాణ్ చెప్పాడు, నెక్స్ట్ వీక్ నేనే నామినేట్ చేద్దాం అనుకున్నాను సార్, బట్ అది గేమ్ బట్టే నేను ఆలోచిస్తాను, సో నా విష్ కోసం అతను ఇబ్బంది పెట్టుకోవడం ఇష్టం లేక నో సార్ అని చెప్పేశాడు. తర్వాత తనూజ వాయిస్ నోట్ కోసం తనూజకి ఇదైతే ఆప్షన్ అయితే ఇచ్చాను, నువ్వు ఎంటైర్ సీజన్ మొత్తం నామినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది, తనూజకి వాళ్ళ సిస్టర్ నుంచి వచ్చే వాయిస్ నోట్ ఇంపార్టెంట్, నువ్వు సాక్రిఫైస్ చేస్తావా అని క్వశ్చన్ చేస్తే సాక్రిఫైస్ చేస్తానన్నాడు. నిఖిల్ని అయితే నామినేషన్లో పెట్టనని చెప్పాడు, అండ్ తనూజ కోసం నేను సాక్రిఫైస్ చేస్తానని అన్నాడు. ఈ విషయంలో ఇద్దరు మైండ్ సెట్ మెచ్యూరిటీ లెవెల్ నాకు ఏమనిపించింది అంటే తనూజ వాళ్ళ చెల్లి నోట్ కోసం కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడానికి ఫిక్స్ అయ్యాడు, అండ్ తనూజ కోసం కళ్యాణ్ ఎంటైర్ సీజన్ మొత్తం నేను నామినేషన్లో ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళ చెల్లికి వాయిస్ నోట్ అనేది ఇంపార్టెంట్ అని ఆలోచించాడు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఏ మెచ్యూరిటీ ఏ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే అంటే చూసే వాళ్ళకి మనకి అది ఫ్రెండ్షిప్ బాండింగ్ అనుకుంటే బెటర్, ఎందుకంటే ఏజ్లో అన్నిటిలో పరంగా కొంచెం ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతున్నారు. ఆ ఇద్దరు బాండింగ్ కూడా బాగానే ఉంది. కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్ చూడండి, తనుజ కోసం ఇతను సాక్రిఫైస్ చేస్తానన్నాడు, అండ్ నిఖిల్ నయ్యర్ని నామినేషన్లో పెట్టను అని చెప్పాడు తన విష్ ఫిల్ అవ్వాలని, అండ్ తనుజ కూడా తన చెల్లి కోసం ఇతన్ని ఇబ్బంది పెట్టనని చెప్పేసి అన్నది. ఇది నిజంగా సూపర్బ్ అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా బాగానే ఉంది, ఆలోచించే విధానం కూడా బాగానే ఉంది, గేమ్లోనే కాదు ఆటలో అది ఆలోచించే విధానంలో కూడా బాగానే ఉంది. సో కాకపోతే ఇంకా గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనోడు, పెడితే కానీ తేలదు మ్యాటర్ ఏంటి అని. కానీ ఇదైతే మాత్రం ఎక్సలెంట్ డెసిషన్ అని చెప్పాలి. వాళ్ళ చెల్లి కోసం, తనుజ చెల్లి కోసం ఇతను ఎంటైర్ సీజన్ మొత్తం నామినేషన్లో ఉండడానికి కూడా అగ్రి అయ్యాడంటే తన ఫ్యాన్స్ మీద, తన ఆడియన్స్ మీద, తన గేమ్ అయినా సరే ఎఫర్ట్స్ పెడతాను, 100% ఎఫర్ట్ పెడతాను, ఇంకా బెటర్గా నేను ఆడుతాను అని చెప్పేసి తనుజ కూడా సమాధానం చెప్పాడు. నువ్వు అని చెప్పేసి ఎన్నిసార్లు అన్నా సరే తనుజ మరి యాక్సెప్ట్ చేయలేదు, కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. సో నాగార్జున సార్ వాళ్ళ విషయం అనేది ఫినిష్ చేయలేదు. తీసుకో
వచ్చిన దగ్గర నుంచి నేను కళ్ళు. ఇంకోటండి ఫైనల్గా ఏంటంటే రీతు వాళ్ళ డాడీ షర్ట్ కోసం వాళ్ళ డాడీ షర్ట్ని పంపిస్తే సంజన గారి యొక్క శారీస్ అనేది ఆమె సాక్రిఫైస్ చేయాలి. ఆమె దగ్గర ఉన్న శారీస్ నాట్ డ్రెస్సులు శారీస్ అన్నీ కలిపి షోరూంలో పెట్టాలని అంటే ఇక్కడ సంజన గారిది కొంచెం కన్నింగ్నెస్ అయితే నాకు అనిపించింది. ఎందుకునంటే రీతు ఆల్రెడీ సంజన గారు లోపల ఉండాలని చెప్పి తన హెయిర్ అనేది తనకి ఎంతో అందాన్ని తీసుకొచ్చే హెయిర్ ఏదైతే ఉందో ఆ హెయిర్ని తన కోసం సాక్రిఫైస్ చేసింది. సో ఈ విషయంలో సంజన గారు శారీ లోపల పెట్టాలని అంటే ఆమె తీసుకోవడం తప్పే లేదనిపించింది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ చెప్పిన ప్రకారంగా నాగార్జున సార్ చెప్పిన ప్రకారంగా ఒకే శారీతో వారం మొత్తం ఆవిడ ఉండాలి అని చెప్పేసి సాక్రిఫైస్ చేసి అడగలేదు. ఆమె దగ్గర ఉన్న శారీస్ మాత్రమే అడిగాడు. సో డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు ఆమె. సో శారీస్ మాత్రం లోపల పెట్టేయాలన్నారు. అది 1 వీక్ ఉండొచ్చు, 2 వీక్స్ ఉండొచ్చు, లేదా 3 డేస్ ఉండొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో అది ఆ విష్ దానివలన సంజన గారు ఎఫెక్ట్ అవుతారు అనే ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఫాదర్ ఫోటో అడిగింది. ఫాదర్ ఫోటో అయితే మాత్రం నాగార్జున సార్ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే నీకు షర్ట్ ఇచ్చారని చెప్పి అన్నారు. కాకపోతే నెక్స్ట్ డెమోని పంపించారు. డెమోని పంపించిన తర్వాత డెమోని మెచ్యూరిటీ లెవెల్ చూడండి. వాళ్ళ ఫాదర్ని మనం చూసాం, వాళ్ళ మదర్ని మనం చూసాం. చాలా పూర్ ఫ్యామిలీ. చాలా అంటే వాళ్ళ డాడీ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే మాట్లాడలేరు, నడవలేరు. అండ్ అప్పుడు అతను ఉన్న పొజిషన్ కూడా కాంట్ బట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఫ్యామిలీకి ఎంత బాండింగ్ ఉంటుందంటే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఫాదర్కి దూరంగా ఉండాలి. ఒక అమ్మాయి కోసం ఆ సాక్రిఫైస్ కూడా అంటే వాళ్ళ ఫాదర్ ఫోటో సాక్రిఫైస్ చేసే మెచ్యూరిటీ అనేది నిజంగా డెమోని విషయంలో నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. వీళ్ళిద్దరిది ప్యూర్ బాండింగ్ అనిపించింది నాకైతే. అండ్ లైక్ ఏంటంటే ఇప్పుడు డెమోను వాళ్ళ ఫాదర్ ఫోటో కోసం రీతు ఫాదర్ ఫోటో సాక్రిఫైస్ చేయలేదు. రీతు ఫాదర్ ఫోటో కోసం డెమాని యొక్క ఫాదర్ ఫోటోని సాక్రిఫైస్ చేసి రీతుకి నేను మాట ఇచ్చాను సార్, ఆ మాట నేను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలని ఫిక్స్ అయ్యాను. సో మా నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారు, ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నాకైతే హ్యాట్స్ ఆఫ్ అయితే అనిపించింది. నిజంగా డెమాను అండ్ రీతు వాళ్ళిద్దరిది జెన్యున్గా వాళ్ళ బాండింగ్ బాగుంది, వాళ్ళ మెచ్యూరిటీ బాగుంది, వాళ్ళు ఆడే విధానం బాగుంది. వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు, వేరే వాళ్ళతో అన్నసరి గొడవలు పెట్టుకోరు. అండ్ వీళ్ళు ఇప్పుడు డెమాను కూడా వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తనకి కావాల్సిందే ఇవ్వాలి అని అన్నసరి టాపిక్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడు. దీనికి ఏదైతే మాట ఇచ్చాడో 100% నెరవేరుస్తానన్నాడు. దట్టు వాళ్ళ ఫాదర్ కండిషన్ తెలిసి కూడా, వాళ్ళ ఫాదర్ ఉన్న సిచ్యువేషన్ తెలిసి కూడా ఆ ఫోటో తను సాక్రిఫైస్ చేసి రీతుకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు అనేది మాత్రం నిజంగా గ్రేట్ థింగ్. నాకైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయితే అనిపించింది. డెమాను ఒక మెట్టు అయితే ఎక్కేశాడు. ఆడియన్స్ దృష్టిలో కూడా ఏదైతే 73% అయితే వచ్చిందో ఇప్పుడు 95%కి వెళ్ళే రేంజ్ అయితే పెంచుకున్నాడు. నిజంగా మాత్రం లిటరలీ యాక్సెప్టెడ్ అనే నాకైతే అనిపించింది. ఎమానియల్ అయితే డౌన్ అయిపోయాడు ఈ విషయంలో. సో డెమాన్ సూపర్. నువ్వు ఇంకా చీర కట్టుకోవడానికి అది ఇప్పుడు సంజన గారికి ఆ విషయం చెప్పారు. రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో కోసం సంజన గారిది శారీ సాక్రిఫైస్ చేశారని, అండ్ ఎమానియల్ కోసం గౌరవ్ యొక్క పవర్ బ్లెస్సింగ్ తీశారని, తర్వాత ఇది తను రీతు కోసం డెమాను తన ఫోటో సాక్రిఫైస్ చేశారని ఈ విషయాలన్నీ చెప్పారు. అయితే రీతు ఎప్పుడైతే శారీలన్నీ లోపల పెట్టేమని అన్నారో సంజన గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి. అండ్ 2-3 సార్లు తను చెప్పింది అది 1 వీకే నేను చెప్పేసాను అన్నారు, ఎంటైర్ సీజన్ మొత్తం కాదు, సో అందుకు నేను యాక్సెప్ట్ చేశానంటే తను లాస్ట్లో 2 సార్లు ఎప్పుడైతే ఆ ఎంటైర్ సీజన్ కాదు అని అన్నారో అప్పుడు ఆమె డిసైడ్ అయ్యి ఈ సాక్రిఫైస్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది. అంతవరకు ఆమె కన్నింగ్ మైండ్ చూడండి. మొన్న ఎమానియల్ కోసం ఎమానియల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, కానీ రీతు కోసం స్టాండ్ తీసుకుంటానన్నది తను హెయిర్ కూడా కట్ చేసుకుంది. అయినా సరే తన కెప్టెన్సీ రేస్లో తనకి హెల్ప్ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా శారీస్ విషయంలో చాలా కన్నింగ్గా ఆలోచించి ఎప్పుడైతే సెకండ్ వీక్ ఇంకా 1 వీకే ఉంటుంది, ఇది ఎక్కువ ఉండదు అని చెప్పేసి అనగానే ఆమె కూల్ అయింది. అంతవరకు కూల్ అవ్వలే. సో ఈ విషయంలో నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. అబ్బా, ఆ సంజన గారు చాలా కన్నింగ్ మైండెడ్. ఎమానియల్ కోసం ఏదో గేమ్ ఆడుతున్నట్టు నాకైతే అనిపించింది. ఎమానియల్ కూడా చాలా సెల్ఫిష్నెస్గా తయారయ్యాడు. నిజంగా వీళ్ళు డౌన్ అయిపోయారు ఈ విషయంలో మాత్రం.
గౌరవ్ కూడా చాలా గొడవాడాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. నాకు ఆ విషయం తెలుసు. టాప్ 5 కంటెస్టెంట్కి వెళ్ళేటప్పుడు నాకు ఆ బ్లెస్సింగ్ అనేది యూజ్ అవుతుంది. బిగ్ బాస్ చెప్పేది ఏదైతే ఉందో నేను ఫాలో అవ్వాలి. సో బ్లెస్సింగ్ అనేది అదే. నాకు ఆ విషయం తెలుసు, నువ్వెవరు చెప్పడానికి, నాకు ఆ విషయం తెలియదు అని అనడానికి అని ఇమ్మాన్యుయల్కి స్ట్రైట్ అవే గట్టిగా గుద్దిటట్టు చెప్పాడు. సో ఇది ఎపిసోడ్ యొక్క రివ్యూ. వీలైనంత వరకు మీరు యొక్క మన ఛానల్ సపోర్ట్ చేయండి. కుదిరితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.